హలో ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. మీరు చూస్తున్న రాకీ టెక్నివర్స్. ఈ రోజు మన ఛానల్ వచ్చేసరికి మనం రీసెంట్గా ఏసీ పర్చేస్ అయితే చేశాం కదా అమెజాన్లో. సో మనం అయితే దాన్ని రివ్యూ అయితే ఈరోజు కంప్లీట్గా చేయబోతున్నాను. నేను తీసుకొని దగ్గర ఒక 20 days 1 month దగ్గర అయితే అయిపోతుంది. సరే, అయితే ఇప్పుడు ఈ శాంసంగ్ ఏసీ తీసుకున్నాం మనం. అయితే దీనికి చూసారా, ఇదైతే మనకి 5 స్టార్తో రావడం జరుగుతుంది. మనకి 5 స్టార్ రేటింగ్ రావడం జరుగుతుంది. అలాగే దీనికి టన్నేజ్ వచ్చేసరికి మనకి ఇది 110 ఏసీ అన్నమాట. మనకి యాక్చువల్గా 1.5 చాలామంది రెగ్యులర్గా అయితే చాలామంది ఎక్కువ 1.5 అయితే తీసుకుంటారు. మనం 110 తీసుకోవడం జరిగింది. దీనికి ముందు ఇంకొక ఏసీ ఉండేది 1.5 3 స్టార్ ఏసీ. దాన్ని రిమూవ్ చేసి అమెజాన్లో దాన్ని రిటర్న్ పెట్టేసాం. అంటే దాన్ని ఎక్స్చేంజ్ కింద పెట్టేసి ఇదైతే కొత్తగా తీసుకోవడం జరిగింది. దానికి ఒక వాల్యూ అయితే కట్టారు, 6500 అయితే కట్టడం జరిగింది. సో దానికి కొంచెం ఇబ్బంది అయితే ఉంది, రిపేర్ అయితే ఉంది. రిపేర్ ఉన్నా సరే మనకి అవి ఏం చెక్ చేయరు, జస్ట్ అది ఏసీ వర్క్ అవుతుందా ఆన్ అవుతుందా లేదా చూస్తారు అంతే. దానికి నార్మల్గా టెక్నీషియన్ చెప్పి ఎంత అవుతుందని అంటే ఒక 11,000 కొటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కండెన్సర్ ప్రాబ్లం ఇంకా సెన్సార్ పోయింది అన్నారు. సో మేమైతే అమెజాన్లో ఇలాగైతే చేసేసాం. సో అదైతే వెళ్ళిపోయింది. దాని తర్వాత మనకి ఈ ప్రోడక్ట్ అయితే ఇచ్చారు. అది 6500 అయితే మనకి అమెజాన్ వాడు అయితే దానికి రేట్ అనేది దానికి ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే బయటికి ఎంత వెళ్తుంది అంటే 3000 అన్నారు. సో దాని గురించి కంప్లీట్గా ఒక వీడియో అయితే చేశాను. మీకు కార్డ్స్లో అయితే ఎక్కడో కానీ ఇక్కడ కానీ అయితే మీకు పైన ఫ్లాష్ అవుద్ది, ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా చూడాలనిపిస్తే మీ పాత ఏసీని ఒకసారి ఎలాగా ఇచ్చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి వీడియో అయితే ఒకసారి చూడండి. మన ఛానల్కి ఇదే కొత్తగా రావడం అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. పూర్తిగా అయితే మాత్రం తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మనం ఈ ఏసీని తీసుకున్నాం కదా, ఈ ఏసీ ప్రెసెంట్ అయితే 26లో ఉంది. నేను ఒక్కనే ఉన్నాను. ఇది మన రూమ్ సైజ్ వచ్చేసరికి మనకి దగ్గర 100 square feet అయితే ఉంటుంది. అసలు టన్నేజ్ ఈ 110 ఏసీ ఎవరు తీసుకోవాలంటే స్క్వేర్ ఫీట్ అండ్ మనకి రూమ్ యొక్క ఏరియా మనకి 110 వరకు మనకి ఎస్ఎఫ్టీ వరకు మనకైతే ఇదైతే బెటర్ అన్నమాట. కాకపోతే మనకి ఇది నాకు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీకు డౌట్ రావచ్చు. ఇది మీది 100 ఎస్ఎఫ్టీ అన్నారు కదా. సో ఇది అసలు ఎంతవరకు పనికి వస్తుంది, అసలు కూలింగ్ ఎలా ఉంది, అది ఈ టన్నేజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి నేనైతే చెప్తున్నాను, నాకైతే చాలా పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే చిన్న ఇదేంటి ప్రాబ్లం ఏంటంటే ప్రెజెంట్ అయితే మనకి ఫ్యాన్ ఉంది కదా, మనకి సీలింగ్ అనేది నార్మల్గా ఉంటుంది, స్లాబ్ అనమాట. సో మనకి ఫాల్ సీలింగ్ అలాంటివి ఏమి మనం జిప్సమ్ వేసి అలాంటివి ఏమి చేయించలేదు, పాతిల్ కాబట్టి. సో ఇప్పుడు మన ఫ్యాన్ వేయగానే ఏం జరుగుతుందంటే చాలా వేడిగా ఉంటుంది స్లాబ్ అంతా కూడా. మనకి ఇప్పుడు ఈ ఏరియాలో మనం పైకి ఎక్కినా సరే చాలా వేడిగా అయితే ఉండడం జరుగుతుంది. సో అందువల్ల ఒకసారి ఫ్యాన్ వేయగానే ఆ వేడంతా ఒకసారి కింద దిగుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం మనకి ఒక 11:30 12 అవుతుంది. సో ఈ టైంలో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంకా అలాగే మా ఇంట్లో బెడ్రూమ్లో ఏంటంటే ఐరన్ బీరువా అయితే ఉండడం జరిగింది. సో ఇది కూడా ఐరన్ ఆబ్జెక్ట్ కూడా మనకి ఏదైనా ఎంత లార్జ్ ఆబ్జెక్ట్స్ ఉంటే మనకి ఏసీ యొక్క కూలింగ్ని అవి అయితే అబ్జర్వ్ చేసుకొని మన కూలింగ్ అనేది మనకి కొంచెం ఎఫెక్ట్ అయితే అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ 2 కండిషన్స్ బట్టి మనకి కూలింగ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది, పెర్ఫార్మెన్స్ అనేది. సో మనకనేది ఏం ప్రాబ్లం లేదు. నైట్ టైం అయితే హ్యాపీగా పడుకుంటున్నాం, అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఏసీ ఆన్ ఇంతకుముందు అయితే పాత ఏసీ అయితే చెమటలు పట్టేసి, ఎందుకంటే చాలా సఫికేషన్గా ఉండేది, అది చాలా సరిగ్గా పనిచేసేది కాదు. సో ఇదైతే మనకి సేమ్ అది శాంసంగ్ బ్రాండే. ఇది శాంసంగ్ అయినా సరే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా అవుట్డోర్ యూనిట్ వచ్చేసరికి మనకి కాపర్ కండెన్సర్తో రావడం జరుగుతుంది. లాస్ట్ టైం మేము తీసుకున్నది అయితే అల్యూమినియం కండెన్సర్, అదైతే త్వరగా పోయింది 7 yearsకి అయితే. ఇప్పుడు కొత్త అయితే తీసుకున్నాం కదా, ఇదైతే 100% కాపర్, ఇదైతే బెస్ట్. మీరు కూడా ఇలాంటిదే తీసుకోండి, అల్యూమినియం అయితే వెళ్ళకండి. ఇప్పుడు మెజెంట్ అన్ని కూడా కాపర్ వస్తున్నాయి, చూసుకొని తీసుకోండి. ఇందులో మనకి వైఫై ఆప్షన్ కూడా ఇచ్చాడు. మనకి శాంసంగ్ స్మార్ట్ థింగ్స్ అని ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. అందులో మనం వైఫైతో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఇంటి బయట ఉన్నా సరే ఆ వైఫై ఇంట్లో ఉండాలి. ఫస్ట్ వైఫై ఇంట్లో ఉండి దానికి కనెక్ట్ అయ్యి ఉండాలి. ఏసీ ఒకవేళ మనకి స్టెబిలైజర్ ఆన్లోనే ఉంది అనుకోండి, మనం జస్ట్ ఏసీ పవర్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోయామనుకోండి, మనం ఇంటికి దగ్గరలో ఉన్నాం, వచ్చేసరికి మనకి ఆన్ అవ్వాలంటే మనం ఫోన్ ద్వారా కూడా బయట నుంచి ఆన్ చేసి ఉంచుకోవచ్చు. అంటే వచ్చేసరికి
ఏసీ చిల్ అయి ఉంటుంది అన్నమాట, రూమ్ మొత్తం చిల్ చేసి కూలింగ్ పెట్టేసి ఉంటుంది. సో అలాంటి ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మంచి ఆప్షన్, ఇది యూజ్ఫుల్ ఆప్షన్ నాకు తెలిసి, ఎందుకంటే మనం ఎండ వస్తాం అప్పుడు చిరాగ్గా ఉంటుంది. సో ఇది బెటర్ ఆప్షన్. ఇంకా అలాగే ఇందులో ఇంకో ఫీచర్ వచ్చేసరికి మనం మామూలుగా ఇది ఇన్వర్టర్ మోడల్ ఇప్పుడు కంప్లైంట్లు వస్తున్నాయి అదే అంటున్నారు. సో ఇన్వర్టర్ మోడల్ కంప్లైంట్లు వస్తున్నాయి కానీ నాన్ ఇన్వర్టర్ మోడల్స్ లేవు కదా, ఆపేశారు కదా. సో ఖచ్చితంగా మనం ఇదే తీసుకోవాలి. సరే ఇప్పుడు ఇన్వర్టర్ మోడల్లో మనకి ఇందులో ఇంకొక ఫీచర్ ఏంటంటే మనకి 5-in-1 కన్వర్టబుల్ ఏసీ మాట. ఇది 26 degreesలో మనం పెట్టాం ఏసీని ప్రెసెంట్ అయితే. సో ఇది రన్నింగ్ అవుతుంది మాత్రం 80% మాత్రమే కూలింగ్ ఇస్తుంది. యాక్చువల్గా దీనికి ఏంటంటే అలాగే మనకి 40% నుంచి 120% వరకు దీని కూలింగ్ కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట. అంటే మనం టన్నేజ్ని తగ్గించుకోవచ్చు అలాగే పెంచుకోవచ్చు. అంటే 100% అనేది ఫుల్ కూలింగ్ ఇస్తుంది. అంటే దీనికి ఎంత లిమిట్ ఉందో ఇప్పుడు 26 degreesలో ఎంత అయితే ఇవ్వగలదో అంత మొత్తం వస్తుంది. 26లోనే కొంచెం తక్కువ 80%లో పెట్టుకోవడం, లేదా 40%, లేదా 60%, లేదంటే 100కి మించి ఇంకా ఓవర్ అన్నమాట. ఇంకొంచెం స్పీడ్ పెరుగుతుంది, బ్లోవర్ స్పీడ్ పెరుగుతుంది, కూలింగ్ కూడా మనకి ఎక్కువైతే వస్తుంది. సో ఇది కూడా మంచి ఆప్షన్. దీనివల్ల మనకి పవర్ బిల్ అయితే సేవ్ అవుతుంది, ఖచ్చితంగా సేవ్ అవుతుంది. సో మనం సింగిల్గా ఉన్నప్పుడు ఇలాగ 26, 27 లేదా నైట్ టైమ్స్ 28లో కూడా పెట్టుకొని ఒక 60%లో పెట్టుకుంటే చాలా బెటర్ అనమాట సింగిల్ పర్సన్స్ ఉన్నప్పుడు. సో నేను అలాగే చేస్తాను, మీకు కూడా అదే సజెస్ట్ చేస్తాను. సో మీకు కరెంట్ బిల్ కూడా సేవ్ అవుతుంది. సో ఇప్పుడు ఇలాంటి ఎల్జీలో, శాంసంగ్లో ఇప్పుడు ప్రెసెంట్ అన్నింటిలో కూడా ఈ కన్వర్ట్ మోడల్స్ అనేవి వచ్చేస్తున్నాయి మనకి. 5-in-1, 4-in-1 అని చెప్పి 6-in-1 కూడా మనకి ఎల్జీలో కొన్ని ఉన్నాయి. సో వాటిని మీరు చూసి ఒకసారి మార్కెట్లో చెక్ చేసి తీసుకోండి. సో ఇదైతే మాత్రం ఇంకా దీనికైతే మనకి స్టెబిలైజర్ అయితే అవసరం లేదు, కాకపోతే మనమైతే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మాది విలేజ్ సైడ్, రూరల్ ఏరియా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఖచ్చితంగా వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ అయితే అవుతూనే ఉంటాయి తరచుగా. సో మనం ఒకటి పెట్టుకోవడం వల్ల మీకు స్టార్టింగ్లోనే పెట్టినప్పుడే మనకి డెమో ఇచ్చినప్పుడే అతనే చెప్పాడు చాలాసార్లు మీకు పవర్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. సో మీరు స్టెబిలైజర్ పెట్టుకోవడం చాలా బెటర్. ఏసీ మీద మనకి ఏదైనా చిన్నది అయిందంటే లోపల చాలు ఇంకా పీసీబీలు పోవడం, సెన్సర్లు పోవడం ఇలాంటివి జరుగుతాయి. దీనికి వారంటీ వచ్చేసరికి మనకి 5 years ఆన్ పీసీబీ, ఇంక 10 years ఆన్ కంప్రెసర్ అలా అనమాట. 1 year అనేది టోటల్ బాడీ ప్రోడక్ట్ మీద ఉంటుంది. సో 1 year అయితే ఉంటుంది. మనకి ఇన్స్టాలేషన్ ఇంకొచ్చేసరికి మనకైతే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్గానే చేశారు. ఫస్ట్ మేము ఇప్పుడు 7 years బ్యాక్ ఒక ఏసీ తీసుకున్నాం, దాంతో కంపేర్ చేస్తే చాలా బెటర్గానే ఉంది మనకైతే. ఎందుకంటే లాస్ట్ టైం అయితే ఇక్కడ లీక్స్ అయితే ఉండేవి, వాటర్ అనేది ఇంట్లోనే పడిపోయేది కింద. సో ఇప్పుడైతే ఏం లేవు, చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఒక పైప్ అయితే ఇస్తే మనకి ఇక్కడ వరకు ఒక పైప్ వాళ్ళు ఇచ్చింది ఉంటుంది, అక్కడి నుంచి మనం మామూలు ప్లాస్టిక్ పైప్ అయితే పెట్టడం జరిగింది బయటికి. సో అదైతే పర్ఫెక్ట్గా వాటర్ అనేది బయటికే పంపించేస్తుంది అవుట్పుట్. సో ఇదైతే బాగుంది. అలాగే మనకి బయట అయితే మీకు అవుట్పుట్ చూడొచ్చు, వీడియోలో మేము డిస్ప్లే మీద వేస్తాను. అక్కడ ఆ సైజులో రాడించింది, పాత దానికన్నా కొంచెం దగ్గరికి అయితే ఉంది, చిన్నగా ఉంది, కాంపాక్ట్గా. మనకి స్టాండ్ అవసరం లేదు, మనం స్లేట్ అయితే ఉంది. సో స్టాండ్కి అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటారు. సో ఫిట్టింగ్ ఛార్జెస్ మనకి ఎంత తీసుకున్నారంటే 1750 ఇంక్లూడింగ్ జిఎస్టీ. ప్లస్ మనకి ఇక్కడ ఏమైనా నచ్చలేదంటే వైర్ విషయంలో యాక్చువల్గా ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటుంది మనకి అవుట్డోర్ యూనిట్. యాక్చువల్గా వీడు ప్రొవైడ్ చేసేది, శాంసంగ్ కంపెనీ వాడు ప్రొవైడ్ చేసేది 3 meters వైర్. మనకి దీన్ని 3 core వైర్ అంటారు, అది 3 meters ఇస్తాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 meters అయిపోయి అన్నాడు. సరే ఇక్కడికి నుంచి ఇక్కడికి 3 meters అయినప్పుడు మళ్ళీ అడు ఎక్స్ట్రా సరిపోలేదు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రావడానికి 5 meters పట్టింది. సో ఏదో కొంచెం అర్థం కానట్టు ఏదో కన్ఫ్యూజ్ చేసేసి 5 meterలు అయ్యింది. అక్కడ ఉంది మీకు నాకు ఎంత అయ్యింది, నాకు ఎంత ఇవ్వండి, దానికి డిమాండ్ చేసి అడిగాడు అనమాట. ఒక 400-500 మీటర్కి ఎంత అవుతుంది ఏదో చెప్పాడు ఒక లెక్క. సో ఏంటి చాలా రోజుల తర్వాత ఏసీ మళ్ళీ పెట్టించుకున్నాం, డబ్బులు ఇచ్చేస్తారా లేదంటే మీటర్ వైర్ పట్టుకెళ్ళిపోవాలా అని అడుగుతున్నాడు. ఇదేంట్రా బాబు ఇలాగా అడుగుతున్నాడు అని చెప్పి, సరేనా బాబు ఉంచండి ఎంత అయింది అని చెప్పి ఎంతో ఇచ్చాం. మరి ఇంకా సరే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా అని చెప్పి ఇంకా ఇచ్చేసాం. ఇంకా ఉంటే అక్కడే ఉంటుంది వైరు, మరి ఏం చేసుకుంటాం, ఏదైనా రేపు పొద్దున ఎక్కడికైనా ఎక్స్టెండ్ చేసుకుంటే పనికి వస్తుంది కదా అని చెప్పి ఉంచేసాం, అదనమాట. సో మనకి ఇగోండి రిమోట్లో మీరు చూడొచ్చు, ఇక్కడ 80% అయితే మీకు కనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే మనకి మోడ్స్ ఉంటాయి అన్నమాట ఏసీలో. కింద ఇక్కడ చూసారా
ప్లగ్ బటన్ ఉంటుంది కదా, ఆ ప్లగ్ బటన్ మనం ప్రెస్ చేస్తే మనకైతే మోడ్స్ అనేవి మారుతాయి. అంటే 40% నుంచి 120% వరకు మనకైతే మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని కెపాసిటీని అంటే టన్నేజ్ అనేది కొంచెం చేంజ్ అవ్వచ్చు. మనకి ఇది 1 టన్ కాబట్టి మా రూమ్కి అయితే ఇది సరిపోతుంది. ఇంతే మా రూమ్, అంతే. ఇక్కడి నుంచి ఇక్కడి వరకే ఇలాగా మనకి 100 స్క్వేర్ ఫీట్ వస్తుంది. సో దీన్ని బట్టి మీరు అయితే చూస్ చేసుకోండి ఈ ఏసీ అనేది మీకు పర్ఫెక్టా కాదా. మా రూమ్కి అయితే చాలా బెటర్. మాకు ఇంకా సీలింగ్ అనేది ఫాల్స్ సీలింగ్ కానీ అలాంటిది ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయ్యేది. ఇంకా అంటే మొత్తం ఆ ఏరియా కూడా కొంచెం చల్లగా ఉండేది. ఇప్పుడు పైన ఎవరు పడుకోవాలండి, మామూలు చెప్పిన ఫ్యాన్ అయ్యగానే కొంచెం వేడిగా అనిపించడం ఇవన్నీ కొంచెం ఫ్లాసే కాబట్టి అలా చెప్తున్నాను. ఫ్యాన్ వేస్తే మాత్రం కొంచెం ఒక 2 మినిట్స్ వేడిగా ఉంటుంది, తర్వాత అయితే కూలింగ్ అయిపోతుంది నార్మల్గానే. సో ఈ ఏసీ అయితే మాత్రం నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. మీకు వేరే యూట్యూబర్లు ఎవరు ఎలా చెప్తారో నాకు తెలియదు, కానీ ఈ ఏసీ వరకు అయితే చాలా బాగుంది. మీరే తీసుకోవచ్చు, లింక్ కూడా కింద పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. పాత ఏసీ ఏదైనా స్విచ్ ఆన్ అయ్యే కండిషన్లో ఉంటే చాలు, మీరైతే దాన్ని ఎక్స్చేంజ్ అయితే పెట్టుకోవచ్చు. మీరు నాకైతే 6500 పెట్టారు, అంటే శాంసంగ్ కాబట్టి. మీరు ఎల్జీ ఉందనుకోండి, వేరే మోడల్లో ఎల్జీ అని ట్రై చేయండి, మీకు మంచి మోడల్ ఏమైనా వెతకండి. అలాగే మనకి నేను చెప్పిన ఫీచర్స్ అన్నీ ఉండేలాగా చూసుకోండి. 1 టన్ ఏసీ 5 స్టార్, మంచి పవర్ సేవింగ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ చెక్ చేసుకొని తీసుకోండి. ఇదైతే నా సజెషన్. మీరు ఎటువంటి ఏదో డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కునే కన్నా కొంచెం ఎవరైనా రెఫరెన్స్ ఎలా రివ్యూ చెప్పిన వాళ్ళకి దగ్గర నుంచి తీసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే తర్వాత మీరు ఫేస్ చేయాలి. ఖచ్చితంగా 10 ఇయర్స్ వాడాలి ఈజీగా, 7 to 10 ఇయర్స్ అయితే ఈజీగా వాడాలి. సో మీరు లాస్ అవ్వడం కన్నా కొంచెం ఎవరి దగ్గర నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఐడియా తీసుకోవడం చాలా బెటర్ అని నా సజెషన్. థ్యాంక్ యూ. ఈ వీడియోని ఎక్కడి వరకు చూసారంటే మీకైతే కంటెంట్ నచ్చే ఉంటుంది. సో ఈ వీడియోని లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం నాకైతే ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి. ఓకే, ఇక్కడితో ఈ వీడియో అదే ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్.